గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము డైలీ లైఫ్ లో యూస్ చేసే మెజర్మెంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో అవునా, డైలీ లైఫ్ లో యూస్ చేసే మెజర్మెంట్స్ సో ఏంటంటే అవి డిస్టెన్స్, దూరాలని కొలవడానికి కిలోమీటర్లు, మీటర్లు, మిల్లీమీటర్లు. అవునా, ద్రవాలని కొలవడానికి, లిక్విడ్ ని కొలవడానికి లీటర్లు, మిల్లీ లీటర్లు, కిలో లీటర్లు. అవునా, సో ఇంకా బరువుని కొలవడానికి కేజీస్ అంటే కిలోగ్రామ్స్, గ్రామ్స్, మిల్లీగ్రామ్స్. సో ఇవి చూసాము. సో ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్ కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకేనా. ఒక మెజర్మెంట్ నుంచి ఇంకో మెజర్మెంట్ కి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే కిలోగ్రామ్ నుంచి మిల్లీగ్రామ్స్ లోకి, లేదా కిలో లీటర్ నుంచి మిల్లీ లీటర్స్ లోకి, అవునా, లేదా సెంటీమీటర్ నుంచి కిలోమీటర్ లోకి, ఇలా ఒక దాని నుంచి ఇంకో దాంట్లోకి మనం ఎలా కన్వర్ట్ చేయాలో కూడా నేర్చుకున్నామండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకోసారి కూడా కావాలి రివిజన్ చేసుకోండి. సో తర్వాత మనకి ఉన్నది ఏంటంటే ఎక్సైజ్ 5 ఉందండి. సో 6th క్లాస్ లో ఈ ఫస్ట్ చాప్టర్ లో లాస్ట్ ఎక్సైజ్ 5 ఉంది. సో లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్న కాన్సెప్ట్ మీదే మనం ఈ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఎక్సైజ్ 5 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? ఎక్సైజ్ 5 లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? The number of people who visited Games Village during Commonwealth Games in New Delhi for the first 4 days. Was recorded as 15,290, 14,000, 14,000, 10,000. Find the total number of people visited in these 4 days. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, అవునా. సో ఆల్రెడీ మనం చూసామండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సో కామన్వెల్త్ గేమ్స్ చూడడానికి పాపులేషన్ పీపుల్ వెళ్ళారు. సో 4 days లో ఇంతమంది వెళ్ళారు, అవునా. ఫస్ట్ డే 15,000 మంది, సెకండ్ డే 14,000, థర్డ్ డే 14,000, ఫోర్త్ డే 10,000 మెంబర్స్ కామన్వెల్త్ గేమ్స్ కి వెళ్ళారు. అయితే ఈ 4 days లో కలిపి ఎంతమంది వెళ్ళారు అన్నాడు, అవునా. ఈ 4 days లో కలిపి ఎంతమంది వెళ్ళారు? సో ఎంతమంది వెళ్ళారు అంటే ఏం చేయాలండి? అడిషనే కదా, సో కూడాలి. సో టోటల్ అంటేనే అడిషన్ అనేసి మీనింగ్, ఓకేనా. టోటల్ అంటేనే అడిషన్ అనేసి. సో ఈ అడిషన్ ఎలా చేయాలి? సో అడిషన్ అనేది అందరికి తెలుసు, సో నో ప్రాబ్లం. సో 15,290, 14,181, 14,235, 10,578, అవునా. ఇంతే కదండి అడిషన్ అంటే. సో కానీ ఈ మెథడ్ అనేది మన ఎగ్జామ్లో కానీ యూజ్ చేస్తే టైం తీసుకుంటుందండి, అవునా. ఇలా రాసుకోవడానికి మనకి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ రాసుకోవడం, మళ్ళీ దాన్ని అడిషన్ చేయడం, సో టైం టేకింగ్. సో మన ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఈ విధంగా రాసుకోకుండా డైరెక్ట్గా యాడ్ చేయాలి, ఓకేనా. సో డైరెక్ట్గా యాడ్ చేయాలి. సో డైరెక్ట్గా యాడ్ చేస్తాము, సేమ్ ప్రాసెస్ అది రాసుకోకుండా చేయాలంటే. సో ఫస్ట్ యూనిట్ డిజిట్స్ ఏంటంటే 8 ప్లస్ 5, 8 ప్లస్ 5 13, plus 5 13, 13 plus 1 14, 0, ఓకేనా. సో 14, సో 1 రాసుకోండి, 4. నెక్స్ట్ టెన్స్ డిజిట్, సో 7, 7 ఒక 3, 10, ఒక 8, 18, 27. సో 27 ఒక 2, 27 ఒక 1, 28. సో ఓకేనా. నెక్స్ట్ హండ్రెడ్స్ డిజిట్, సో 5, 2, 7, 7, 1, 8, 8, 2, 10, 10 ఒక 2, 11. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ థౌజండ్స్ డిజిట్, సో 0 plus 4 4, 4 plus 4 8, 8 plus 5 13, 13 plus 1 14. నెక్స్ట్ 1 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 1 5. సో ఎంతమంది వెళ్ళారండి? సో 15,184 మెంబర్స్ ఈ 4 days లో విజిట్ చేయడం జరిగింది. సో
యాడ్ చేయడం అనేది ఒకటే ప్రాసెస్ అండి. అది రాసుకోకుండా చేస్తే మనకి ఆ రాసుకున్న టైం అనేది సేవ్ అవుతుంది. సో అవునా? సో ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. టెన్స్ డిజిట్స్ అన్ని యాడ్ చేయాలి. సో 100 డిజిట్స్ యాడ్ చేయాలి. థౌసండ్స్ డిజిట్స్, 10,000 డిజిట్స్. ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే అక్కడ క్వశ్చన్లో ఉన్న దాన్ని చూసే మనం యాడ్ చేసుకోవాలి. సో సపరేట్గా రాసుకున్నాం అనుకోండి, సో దానికి ఇంకొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో టోటల్ పాపులేషన్ ఎంత అండి? సో టోటల్ పీపుల్ ఎంత మంది చేశారు? 15,184 మెంబర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. So in Lok Sabha election, the elected candidates got 5,87,500 votes and defeated candidate got 3,52,768 votes. By how many votes did the winner win the election? అవునా? సో లోక్ సభ ఎలక్షన్స్ లో గెలిచిన వ్యక్తి ఏమో 5,87,000 ఓట్స్ వచ్చింది. సో ఓడిపోయిన అతనికేమో 3,52,768 ఓట్స్ వచ్చింది. అయితే గెలిచిన అతనికి ఓడిన అతని కన్నా ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చింది అన్నాడు. బై హౌ మెనీ ఓట్స్ అంటే డిఫరెన్స్ చేయాలండి. బై హౌ మెనీ ఓట్స్ ఇస్ ద విన్నర్ ఇన్ ద ఎలక్షన్. సో ఎన్ని ఓట్లతో గెలుపొందాడు. అవునా? సో జనరల్గా మనం చూస్తుంటాం, ఎలక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తారు? సో పలానా పార్టీకి చెందిన వ్యక్తి పైన ఒక 30 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అవునా? లేకపోతే 2,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. సో అది మన క్వశ్చన్. ఎన్ని ఓట్లతో గెలుపొందాడు అంటే సో డిఫరెన్స్ చూస్తాం. అవునా? డిఫరెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో బై హౌ మెనీ మీన్స్ మైనస్ చేయాలి. మైనస్ చేయాలి. సో మైనస్ ఎలా చేస్తామండి? మళ్ళీ ఏం చేయాలి? రాసుకోవాలండి పక్కన. సో 5,87,500, 3,52,768. ఓకేనా ఫ్రెండ్స్? సో 10 minus 8 2, next 9 minus 6 3, 15 minus 7 8, 6 minus 2 4, 8 minus 5 3, 5 minus 2 3. నా ఫ్రెండ్స్, సో 2,34,832 ఓట్స్ తో విన్నర్ అనే వ్యక్తి మెజారిటీ సాధించాడు. ఓకేనా? సో మన ఆన్సర్ ఎంత అండి? 2,34,832. Next question. So write the greatest and smallest number formed by the digits and find their difference. ఇదే మోడల్ మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేసాము. సో ఏంటండి? సో స్మాలెస్ట్ నంబర్ ఫామ్ చేయాలి, గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, డిఫరెన్స్ కూడా మనం చెప్పాలి. ఓకేనా? సో ఎగ్జామ్లో అయితే ఇలా 3 క్వశ్చన్స్ ఇవ్వడండి. ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు? సో ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. ఓకేనా? గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఫస్ట్ రాయండి, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలండి? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి? సో బిగ్గెస్ట్ డిజిట్ నుంచి రాసుకుంటూ పోవాలి. ఓకేనా? బిగ్గెస్ట్ డిజిట్ నుంచి రాసుకుంటూ వెళ్ళాలి. సో బిగ్గెస్ట్ డిజిట్ ఎంత అండి? 7. నెక్స్ట్ డిజిట్ ఏంటి? 5. నెక్స్ట్ డిజిట్ ఏంటి? 4. నెక్స్ట్ డిజిట్ ఏంటి? 3. నెక్స్ట్ డిజిట్ 0. ఓకేనా? సో బిగ్గెస్ట్ డిజిట్ ఎంత అండి? గ్రేటెస్ట్ నెంబర్ ఎంత? 75,430. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత అండి? స్మాలెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలండి? స్మాలెస్ట్ డిజిట్ నుంచి రాసుకుంటూ పోవాలి. ఇక్కడ స్మాలెస్ట్ డిజిట్ నుంచి రాసుకుంటూ పోవాలి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో 0 కానీ ఉందనుకో, వాడు ఇచ్చిన డిజిట్స్ లో 0 ఉంటే 0 వదిలేసి రిమైనింగ్ రాయాలి. మన 0 సెకండ్ ప్లేస్ లో రాయాలండి. సో 0 అనేది సెకండ్ ప్లేస్ లో రాయాలి, తర్వాత వచ్చే నెంబర్ ఫస్ట్ ప్లేస్ లో రాయాలి. అంటే 0 కాకుండా నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటండి? 3. సో 0 కాకుండా ఉండే నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ తో స్టార్ట్ చేయాలి. సో 3. సెకండ్ ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. సో రిమైనింగ్ అన్ని కామన్. సో నెక్స్ట్ స్మాలెస్ట్ 4, నెక్స్ట్ స్మాలెస్ట్ 5, నెక్స్ట్ స్మాలెస్ట్ 7. ఓకే ఫ్రెండ్స్? సో గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ ఎలా రాయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాయాలి? సో గ్రేటెస్ట్ నెంబర్ అయితే గ్రేటెస్ట్ డిజిట్ నుంచి తగ్గించుకుంటూ పోవాలి, స్మాలెస్ట్ నెంబర్ అయితే స్మాలెస్ట్ డిజిట్ నుంచి తగ్గించుకుంటూ పోవాలి.
కానీ ఇక్కడ జీరో కానీ వాడు ఇచ్చాడంటే జీరో అనేది సెకండ్ ప్లేస్ లో రాసుకోవాలి. జీరో అనేది సెకండ్ ప్లేస్ లో రాసుకోవాలి. సో వాడు ఏమన్నాడు, ఇంకా ఇక్కడ ఆన్సర్ అయిపోయిందా? కాలేదు. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డిఫరెన్స్ ఏంటండి? సో 10 - 7 3. So 10 - 7 3, 12 - 5 7, 13 - 4 9, 4, 7 - 3 4. ఇక్కడ 44,973 అవునా డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. So a bicycle industry makes 3,125 bicycles each day. Find the total number of bicycles manufactured for the month of July. ఓకేనా, ఒక బైసికల్ ఇండస్ట్రీ, ఒక సైకిల్ కంపెనీ ఒక రోజులో 3,125 బైసికల్స్ అనేది తయారు చేస్తే జూలై మంత్ మొత్తానికి ఎన్ని సైకిల్స్ తయారు చేస్తుంది? అవునా, ఇది మన క్వశ్చన్. సో జూలై మంత్ మొత్తానికి ఎన్ని సైకిల్స్ తయారు చేస్తుందంటే ఏం చేయాలండి? అవునా, సపోజ్ నువ్వు ఒక రోజులో ఒక 10 సైకిల్స్ తయారు చేస్తావు అనుకో, ఒక 5 డేస్కి ఎన్ని తయారు చేస్తావు? ఒక రోజుకి 10 సైకిల్స్ చేస్తే 5 డేస్కి ఎన్ని చేస్తారండి? సో 50. అవునా, సో 10 × 5 50. ఏం చేయాలి ఇక్కడ? మల్టిప్లికేషన్. సో జూలై మంత్ మొత్తానికి ఎన్ని డేస్ ఉంటుందండి? సో జూలై మంత్లో ఎన్ని డేస్ ఉంటుంది? సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి. సో 30 - 31. సో జూన్లో 30, జూలైలో 31. ఓకేనా, జూలై ఆగస్టులో 31 డేస్ ఉంటుంది. ఓకేనా, సో జూలై మంత్లో 31 డేస్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటండి? మన ఆన్సర్ ఏంటి? 3,125 × 31. సో 3,125 × 31. సో మల్టిప్లికేషన్ చేయండి. సో 3,125, 3 5 15, 3 2 6 plus 1 7, 3 1 3, 3 3 9, 5 7 8 6 9. ఓకేనా, సో 96,875 సైకిల్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు జూలై మంత్ మొత్తానికి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. A helicopter covers 6,000 kilometers in 1 hour. 6,000 kilometers in 1 hour. How much distance will it cover in 4 hours? Express your answer in meters. ఒక హెలికాప్టరు 1 అవర్లో 6,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 4 అవర్స్లో ఎంత ట్రావెల్ చేస్తుంది? అవునా, 1 అవర్కి 600 కిలోమీటర్ అయితే 4 అవర్స్కి ఎంత? ఓకేనా, సో 1 అవర్కి 6,000 కిలోమీటర్స్, 4 అవర్స్కి 2,000 కిలోమీటర్స్. అవునా, 1 అవర్కి 6,600 అయితే 4 అవర్స్కి 2,400 కిలోమీటర్స్. కానీ మన ఆన్సర్ ఇదేనా? కాదు. మరి ఏమన్నాడు? ఆన్సర్ అనేది మీటర్స్లో రాయండి అన్నాడు. అవునా, ఆన్సర్ ఎలా ఉండాలి? మీటర్స్లో ఉండాలి. ఓకే, సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అండి? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఓకేనా, 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో ఇక్కడ ఏం చేయాలి? సో కిలోమీటర్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. అవునా, రైట్ సైడే కదా. సో కిలోమీటర్ని మీటర్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. సో 2,400 × 1000 మీటర్స్. సో 2400 ఇంకా 3 జీరోలు అండి. ఎంత? సో 24 లక్షల మీటర్లు. ఓకేనా, 2,400 కిలోమీటర్లు మీటర్లు అయితే 24 లక్షల కిలోమీటర్, 24 లక్షల మీటర్లు. ఓకేనా, ఇది మన 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దామండి. The total weight of a box of 5 biscuit packets of small size is 8 kg 400 grams. What is the weight of each packet అన్నాడు. అంటే ఒక బాక్స్ ఉందండి, బాక్స్ ఉంది. బాక్స్ లో ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి? 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక బాక్స్ లో 5 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవునా, ఈ బాక్స్ మొత్తం వెయిట్ ఎంత అంటే 8 kgs
400 గ్రామ్స్. ఓకేనా, ఆ బాక్స్ మొత్తం వెయిట్ ఎంత? 8 kg 400 గ్రామ్స్. అయితే ఒక్క ప్యాకెట్ వెయిట్ ఎంత అన్నాడు. అవునా, సో వెయిట్ ఆఫ్ ఈచ్ ప్యాకెట్ అంటే ఒక ప్యాకెట్ వెయిట్ ఎంత? దీన్ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేయండి. 8400 గ్రామ్స్. అవునా, సో 8 kg 400 గ్రామ్స్ ని గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తే, సో 8 kgs అంటే 8000 గ్రామ్స్, ఒక 400 గ్రామ్స్ 8400 గ్రామ్స్. సో అది 5 బిస్కెట్ ప్యాకెట్స్ వెయిట్. అవునా, 5 బిస్కెట్ ప్యాకెట్స్ వెయిట్ 8400. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ ఎంత అంటే ఏం చేయాలి? సో బై చేయాలి. అవునా, సో 8400 బై 5. 5 వన్స్, 5 ఒకట్ల 5, 5 ఆర్ల 30, 5 ఎనిమిది 40. ఎంత అండి? 1680. ఏంటిది? గ్రామ్స్. అది కిలోగ్రామ్స్ అయితే 1 kg 680 గ్రామ్స్. ఓకేనా అండి, గ్రామ్స్ లో అయితే 1680 గ్రామ్స్. ఒకవేళ ఆన్సర్ అనేది కిలోగ్రామ్స్ లో అడిగితే 1 kg 680 గ్రామ్స్. 1 kg 680 గ్రామ్స్ అండి. ఓకే, ఈ యూనిట్ కన్వర్షన్ అనేది మనకి చెప్పాం ఆల్రెడీ, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం అటు ఇటు అయినా ఈజీ మార్క్స్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, seventh question. The distance between the school and the bus stop is 1 kilometer 75 meters. Every day, Gayatri walks both ways to attend the school. Find the total distance she walked in 6 days. 6 days అన్నాడు. క్వశ్చన్ ఏంటండి, స్కూల్ నుంచి బస్ స్టాప్ కి ఎంత దూరం ఉందండి? 1 kilometer 875 meters. ఓకేనా, సో స్కూల్ అనుకోండి, ఇది బస్ స్టాప్. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 1 kilometer 875 meters, లేదంటే 1785 meters. ఓకేనా, కిలోమీటర్స్ అయితే 1 kilometer 875 meters, మీటర్స్ అయితే 1875 meters. వాడు ఏమన్నాడు? సో స్కూల్ నుంచి బస్ స్టాప్కి వెళ్తుంది, మళ్ళీ బస్ స్టాప్ నుంచి స్కూల్ ఇప్పుడే వస్తుంది కదా. అవునా, బస్ స్టాప్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి బస్ స్టాప్కి. ఇది 1 డేలో అమ్మాయి చేసే జర్నీ. అవునా, ఎవ్రీడే గాయత్రి వాక్స్ బోత్ వేస్ టు అటెండ్ ద స్కూల్. ఓకేనా, సో వెళ్తుంది వస్తుంది అంటే ఒక రోజులో అదే డిస్టెన్స్ 2 సార్లు కవర్ చేస్తుంది. అవునా, 2 సార్లు కవర్ చేస్తుంది. అయితే 6 days లో ఎంత డిస్టెన్స్ వాక్ చేసింది అన్నాడు. అంటే 6 days లో ఎంత దూరం నడిచింది అన్నాడు. అవునా, 6 days లో ఎంత దూరం నడిచింది, అసలు ఒక రోజుకి ఎంత దూరం నడిచింది చూద్దామండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇంత డిస్టెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంతే డిస్టెన్స్. అంటే 1 డేలో ఎంత అండి? 1875 into 2 ఎంత అండి? 2016 70 50 2750 meters. ఓకేనా, 2 5 are 10, ఇలా 14 ఒకటి 15, 16 ఒకటి 17, 2 2 సారీ అండి 3750 meters. సో ఒక రోజులో తను చేసే జర్నీ 3750 meters. 6 days లో ఎంత డిస్టెన్స్ నడిచింది అన్నాడు. అవునా, సో 6 days లో ఎంత డిస్టెన్స్ నడిచింది. సో ఒక రోజుకి 3750 అయితే 6 days లో ఎంత అండి? సో 3750 into 6, 6 1 6, 6 5 are 30, లేదా 6 ఏళ్ళు 42, 45, 6 18, 22. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అండి? 22,500 మీటర్లు. ఒకవేళ ఆన్సర్ కిలోమీటర్లో ఉంటే 22 కిలోమీటర్ల 500 మీటర్లు. అవునా, 22,500 కిలోమీటర్లు. సో ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్. The cloth required to make a shirt of school uniform for each boy is 1 meter 80 centimeters. How many shirts can tailor stitch using 40 meters of cloth? How much cloth will be left అన్నాడు. అంటే క్లాత్ రిక్వైర్డ్ టు మేక్ ఏ షర్ట్ ఆఫ్ స్కూల్ యూనిఫామ్ ఫర్ ఈచ్ బాయ్. ఒక స్టూడెంట్ కి షర్ట్ కుట్టడానికి ఎంత క్లాత్ అవసరం అండి? 1 meter 80 centimeters క్లాత్. 1 meter 80 centimeters క్లాత్ అవసరం. అయితే తన దగ్గర ఎంత ఉందంటే అండి 40 meters క్లాత్ ఉంది. 40 meters క్లాత్ ఉంది. సో
సో 40 మీటర్స్ క్లాత్ తో ఎన్ని షర్ట్లు కుట్టచ్చు? అవునా, 40 మీటర్స్ క్లాత్ తో ఎన్ని షర్ట్లు కుట్టచ్చు? కుడితే కొంత క్లాత్ అనేది మిగిలిపోతుంది కదండి. సో కుడితే ఎగ్జాక్ట్ గా సరిపోదు, ఎంతో కొంత క్లాత్ మిగులుతుంది. సో ఎంత క్లాత్ మిగిలింది అన్నాడు. సో అవునా, ఎంత క్లాత్ మిగిలింది అన్నాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో టైలర్ దగ్గర 40 మీటర్స్ క్లాత్ ఉంది. ఒక స్టూడెంట్ కి ఒక షర్ట్ కుట్టడానికి 1 మీటర్ 80 సెంటీమీటర్స్ క్లాత్ అవసరం. ఓకేనా, అయితే 40 మీటర్స్ క్లాత్ తో ఎన్ని షర్ట్లు కుట్టచ్చు? కుట్టిన తర్వాత మిగిలిపోయిన క్లాత్ ఎంత? ఓకేనా, కుట్టిన తర్వాత ఎంత క్లాత్ మిగిలింది? సో ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ ఏం చేయాలండి, అది ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నిటిని ఒకే యూనిట్స్ లో కన్వర్ట్ చేయాలి. అవునా, అక్కడేమో మీటర్స్ సెంటీమీటర్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. సో అన్నిటిని సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయండి. ఇదేమవుతుందండి, సో 1 మీటర్ 80 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ కి ఎన్ని సెంటీమీటర్స్ అండి? 100 సెంటీమీటర్స్. సో 100 ప్లస్ 80 180 సెంటీమీటర్స్. ఇదంతండి 40 మీటర్స్. 1 మీటర్ కి 100 సెంటీమీటర్స్. సో 40 మీటర్స్ కి 40 ఇంటూ 100 4000 మీటర్స్. 40 ఇంటూ 100 4000 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక షర్ట్ కుట్టడానికి 180 మీటర్స్ 180 సెంటీమీటర్ క్లాత్ అవసరం. సో 40 మీటర్స్ తో ఎన్ని షర్ట్లు కుట్టచ్చు అన్నాడు. అంటే ఏం చేయాలండి, ఇక్కడ సింపుల్. ఒక చాక్లెట్ 2 రూపీస్ అండి. ఒక చాక్లెట్ 2 రూపీస్. మీ దగ్గర 11 రూపీస్ ఉంది. మీ దగ్గర 11 రూపీస్ ఉంది. ఎన్ని చాక్లెట్స్ కొనొచ్చండి? ఓకేనా, ఒక చాక్లెట్ 2 రూపీస్, మీ దగ్గర 11 రూపీస్ ఉంది. ఎన్ని చాక్లెట్లు కొంటారు? మీ దగ్గర ఎంత డబ్బు మిగులుతుంది? అవునా, ఒక చాక్లెట్ 2 రూపీస్ కాబట్టి 2 5 ఆర్ 10 రూపీస్ సరిపోతుందా? అంటే 5 చాక్లెట్స్ కొంటారు, 1 రూపాయి మిగులుతుంది. అవునా, 5 చాక్లెట్స్ కొంటారు, 1 రూపాయి మిగులుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో 1 చాక్లెట్ 2 రూపీస్, మీ దగ్గర 11 రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, 11 ని 2 తో డివైడ్ చేయండి. 2 5 ఆర్ 10, 1 మిగిలింది. అంటే 5 చాక్లెట్స్ కొంటారు, 1 రూపీ మీ దగ్గర మిగిలిపోతుంది. ఇది మనకి జనరల్ కాన్సెప్ట్, తెలిసిన కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఏం చేయాలి, 4000 డివైడెడ్ బై 180. 4000 డివైడెడ్ బై 180. ఓకేనా ఫ్రెండ్స్. ఎన్నిసార్లు పోతుంది, 18 40. ఎన్నిసార్లు, 18 2 36. 18 2 36. మళ్ళీ ఎంత అండి, 400 లో 360 పోతే 40, 0 అని దించుకుంటాము. మళ్ళీ 18 2 36, మళ్ళీ ఎంత, 40. ఓకేనా, అంతే కదండి, ఇంకేం డివిజన్ చేయడానికి ఏమీ లేదు. సో అంటే ఇక్కడ ఏం చేయొచ్చండి, సో 22 షర్ట్స్ అనేది కొట్టచ్చు. 22 షర్ట్స్ అనేది కొట్టచ్చు. సో ఎంత క్లాత్ మిగిలిపోయిందండి, 40 సెంటీమీటర్స్ క్లాత్ మిగిలిపోయింది. ఓకేనా, మనకి యూనిట్స్ సెంటీమీటర్ లో కన్వర్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ సెంటీమీటర్స్. ఓకేనా, మనకి యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి. అంటే అక్కడ 22 షర్ట్స్ అనేది కొట్టచ్చండి. 40 సెంటీమీటర్స్ క్లాత్ మిగిలిపోయింది. 40 సెంటీమీటర్ క్లాత్ మిగిలిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ 60 రూపీస్ పర్ లీటర్. కాస్ట్ ఆఫ్ పెట్రోల్ ఎంత అండి, 60 రూపాయలు. ఈ పెట్రోల్ బంక్ సేల్స్ 750 లీటర్స్ ఆఫ్ petrol on each day on a day. How much money do they get at the end of the day అన్నాడు. అవునా, ఒక లీటర్ పెట్రోల్ 60 రూపాయలండి. పెట్రోల్ బంక్ అతను 750 లీటర్స్ సెల్ చేస్తాడు. ఒక రోజులో 750 లీటర్స్ అమ్ముతాడు. అయితే మొత్తం ఆ రోజులో ఎంత డబ్బు వస్తుంది అన్నాడు. అవునా, ఒక లీటర్ 60 రూపీస్, 750 లీటర్స్ ఎంత అండి, ఒక లీటర్ 60 రూపీస్ అయితే 750 లీటర్స్ ఎంత? సో అంటే ఏం చేయాలి, 750 ఇంటూ 60. సో జీరోస్ 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పెట్టుకున్నాయండి. రిమైనింగ్ 6 5 ఆర్ 30, 6 7 ఆర్ 42, 3 45. ఎంత వస్తుందండి,
45,000 రూపీస్, 45,000 రూపాయలు అతనికి ఆ రోజు ముగిసేలోపు వస్తుంది. అవునా? సో సింపుల్ క్వశ్చన్స్ అండి, 6th క్లాస్ కాబట్టి క్వశ్చన్స్ అన్ని బేసిక్ గానే ఉంటది. మనకి టెట్ లో కూడా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో డిఎస్సిలో డిఫికల్టీ లెవెల్ అడిగినాడంటే కొంచెం అప్డేట్ చేస్తాడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో బేసిక్ క్వశ్చన్సే. సో మాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దండి దయచేసి. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, ఇంకా కొంచెం గ్రిప్ వస్తుంది. అవునా? సో ఈరోజు 9 క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్సైజ్లో ఉన్నాయి. సో 9 క్వశ్చన్స్ అయిపోయింది. సో ఈ రోజుతో ఫస్ట్ చాప్టర్ కూడా అయిపోయిందండి. సో నోయింగ్ అవర్ నంబర్స్ అంటే నంబర్స్ గురించి, సంఖ్యలను గురించి తెలుసుకుందాం అనే చాప్టర్ అయిపోయింది. సో మొత్తం ఒకసారి రివిజన్ చేసుకోండి. సో మండే నుంచి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాము. ఓకేనా? మండే నుంచి సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేస్తాము. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు మెసేజ్ అనేది వస్తుంది. అవునా? సో లాస్ట్ ఒక పాయింట్ చెప్పాలండి. ఓకే, లాస్ట్ వన్ ఏంటండి, మన టెక్స్ట్ బుక్ లో లాస్ట్ లో ఒక సైంటిస్ట్ గురించి ఇచ్చారండి. సో మనకి సైంటిస్టుల గురించి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు, మెథడాలజీలో మనకి సైంటిస్టుల గురించి కూడా అడిగించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన టెక్స్ట్ బుక్ లో ఏ ఒక కాన్సెప్ట్ మిస్ కాకుండా నేర్చుకోవాలి కాబట్టి, సో సైంటిస్టుల గురించి ఇచ్చుంటే టెక్స్ట్ బుక్ లో ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మనం చదవాలి. సో మీరు కూడా టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా దీన్ని కూడా కవర్ చేయండి. ఓకేనా? సో మనకి ఫస్ట్ చాప్టర్లో ఇచ్చిన సైంటిస్ట్ ఎవరండి? సో శ్రీనివాస రామానుజన్. సో శ్రీనివాస రామానుజన్ ఎవరండి? ఒక మ్యాథమెటిక్స్ సైంటిస్ట్, జీనియస్ సైంటిస్ట్. సో నంబర్ థియరీలో అతను చాలా సేవలు చేశాడండి. నంబర్ థియరీకి తన సేవలు చాలా చేశాడు. సో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. సో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఇస్తుందండి ఇది. సో ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఇచ్చే ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. ఓకేనా? మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త. సో రామానుజన్ నంబర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగాడు ఈ క్వశ్చన్. ఎగ్జామ్ లో ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. సో రామానుజన్ నంబర్ ఏంటి అన్నాడు, రామానుజన్ సంఖ్య ఏంటి అన్నాడు. సో 1729. సో 1729 ఈస్ రామానుజన్ నంబర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో ఆల్రెడీ ఒకసారి అడిగాడు. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు చేసుకుంటామండి? సో మ్యాథమెటిక్స్ డే ఎప్పుడు చేసుకుంటాము? సో December 22. సో December 22 పుట్టినరోజు December 22 కాబట్టి ఆ పుట్టినరోజుని సందర్భంగా మన December 22ని మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. సో మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. సో అంతేకాకుండా ఆయన పేరు మీద మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఓకేనా? ఆయన పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పోస్టల్ స్టాంప్ను కూడా రిలీజ్ చేసింది. ఓకేనా? సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, సో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు అంటే భారతీయ శాస్త్రవేత్త. 2, రామానుజన్ సంఖ్య 1729. మ్యాథమెటిక్స్ డేని December 22న ఆయన జన్మదినం సందర్భంగా మనం జరుపుకుంటున్నాము. ఓకేనా? సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ఓకేనా? సో వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈ క్లాసెస్ అన్ని నేను ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నామండి. ఈ క్లాసెస్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు తీసుకోవము. ఆల్రెడీ మీరు చూసారు. సో ఫ్రీగా మీకు అందిస్తున్నాం కాబట్టి, సో మీ ఒకరికే కాకుండా మీ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారంటే సో ఎంతో కొంతమందికి ఈ వీడియో వల్ల ఉపయోగం అయితే ఉంటుంది. సో ఎంతో కొంతమంది దీన్ని ఉపయోగించుకున్నారంటే సో నేను పడ్డ శ్రమకి, మీరు చూసిన దానికి యూజ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ. సో హ్యావ్ ఏ నైస్ డే.